సో హాయ్ అండి. మనం జనరల్గా ప్రీవియస్ ఒక ప్రాజెక్ట్ చూసాం కదా, ఇది ఫ్యూ అదర్ ప్రాజెక్ట్స్ చాలా చేస్తున్నారు అంటున్న వాళ్ళు. ఇది వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి EIPL టామరెంట్ ఇన్ అల్కాపురి కాలనీ అండి. సో ఈరోజు మనము ఈ టామరెంట్లో నియర్లీ 15 and above ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అంటున్న వాళ్ళు. ఇది వన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ గురించి, ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ గురించి మనం కస్టమర్ని అండ్ సార్ని అడిగి తెలుసుకున్నాం. సార్ హాయ్ సార్. హాయ్ సార్, మీ గుడ్ నేమ్? అనిల్ వర్మ. సో అనిల్ వర్మ గారు. సో సార్ ఎలా ఫీల్ అయ్యారు వర్క్కి ఎలా ఫీల్ అయ్యారు, ఎంత హ్యాపీగా ఉన్నారు, మనీకి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికి అవుట్పుట్ పర్ఫెక్ట్గా వచ్చిందా, సో ఫినిషింగ్ ఎలా వచ్చింది, ఇవి టాపిక్స్ అయితే తెలుసుకుందాము. దీంట్లో ఇంకో చిన్న టాపిక్ ఉంది, అది లాస్ట్లో చెప్తాం. దీంట్లో ఒక స్పెషాలిటీ ఉంది ఈ ప్రాజెక్ట్లో. సో హాయ్ సార్, సో ఎలా అనిపించింది కంటోర్న్ ఇంటీరియర్స్ అల్కాపురి? సో వాళ్ళ వర్క్ మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ ఇనీషియల్గా మేము ఏమవుతుందో ప్రాజెక్ట్ ఎలా వస్తుందని అనుకున్నాం, బట్ ఇట్ చాలా అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా వచ్చింది. మేము ఫస్ట్ అనుకున్న థీమ్ కూడా ఫస్ట్ నుంచి ఏంటంటే మినిమలిస్ట్గా ఉండదు. కలర్స్ ఏదైనా పర్లేదు, బట్ ఇక్కడ ఆడ్గా అనిపించకూడదు, చాలా మినిమలిస్ట్గా ఉంది. సో డిజైనర్స్తో డిస్కస్ చేస్తున్నప్పుడు గట్టా ఈ కలర్ ఐడియాస్ అన్నీ కూడా మోస్ట్లీ డిజైనర్స్ నుంచి వచ్చాయి. వీ వెంట్ విత్ సమ్ పిక్చర్స్ ఫ్రమ్ Pinterest. సో రియలిస్టిక్గా ఏది పాసిబుల్ అవుతుందో అలాంటి రియలిస్టిక్గా ఐడియాస్ ఇస్తూ గైడ్ చేసేవారు. సో సార్, జనరల్గా ఈ కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది. ఈ మినిమలిస్టిక్లో కూడా చాలా మినిమల్గా ఉంది, కానీ ఎలివేషన్ చాలా బాగుంది. అంటే థీమ్ కానీ ఇవన్నీ కానీ. సో ఇది మీరు సజెస్ట్ చేశారా, లేదంటే ఇంటి డిజైనర్స్ మీకు సజెస్ట్ చేశారా? కొన్ని మేము స్పెసిఫిక్గా ఉండేవాళ్ళం. అంటే లైక్ ఫర్ సపోజ్ పూజా యూనిట్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఆ డోర్స్ అలాగే రావాలి, అక్కడ కలర్స్ మాత్రం అది స్పెసిఫిక్. బట్ కొన్ని ఐడియాస్ ఒక టీవీ దగ్గర గట్టా ఆర్ నార్మల్గా వెళ్ళకుండా టైల్స్ వెళ్ళాలి అనేసి ఇలాగా. ఓకే. సో ఈ ఐడియాస్ అన్నీ కూడా డిజైనర్స్ కొంచెం ఇచ్చారు.